ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHPలో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నారా భువనేశ్వరి కడప జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టు జరిగినప్పుడు తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో భూమాఫియా, మద్యం, ఇసుక మాఫియాల ఆగడాలు పెరిగిపోయాయని అన్నారు. అవ్వాతాతలకు అందించే పింఛన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. కొంతమంది వడదెబ్బ తగిలి మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు ఆమె. రానున్న రోజుల్లో ఏపీకి ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు గమనించారని భువనేశ్వరి పిలుపునిచ్చారు. భూమాఫియా, శాండ్ మాఫియా, కల్తీ మద్యం, బూమ్ బూమ్ ఏమన్నా పేర్లు పెట్టండి. అన్న గారు, చంద్రబాబు నాయుడు గారు ఇదే పని ఆయనకి, ఈ ప్రభుత్వంకి ఇదే పని. ఇప్పుడు మీరు చూసారు పెన్షన్ గురించి, ఆయనేం ఆపమని చెప్పలేదే పెన్షను. ఆయన తీసుకొచ్చిన ఆయన ప్రజల కోసం రాత్రి పగలు కష్టపడిన ఆయన మీకు పెన్షన్ ఇవ్వద్దంటారు. అది నువ్వు పెద్దవాళ్ళకి. ఈ ప్రభుత్వం ఇంగిత జ్ఞానం కూడా లేదు. పెద్దవాళ్ళని మంచాలే వేసుకుని ఏదో వాళ్ళని ఊరేగింపులో తీసుకెళ్తున్నట్టు తీసుకెళ్ళటం, పెన్షన్లు అనే మాట చెప్పటం, తర్వాత వాళ్ళ ఎండ తట్టుకోకుండా పెద్దవాళ్ళని కూడా బుద్ధి జ్ఞానం లేకుండా వాళ్ళని అట్లా తీసుకెళ్ళటం ఎండలో, వాళ్ళ ఎండలు తట్టుకోకుండా కొంతమంది మృతి చెందటం. పెన్షన్ అనే మాటతో వీళ్ళు శవాలు చేస్తున్నారు పెద్దవాళ్ళందరినీ. అందుకే మీరందరూ ప్రతి ఒక్కడు ఇది మనం ఆలోచించాలి. మన రాష్ట్రం గురించి, మన భవిష్యత్తు గురించి మీరందరూ ఆలోచించాలి. ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కాదు, ఆయన సైనికుడు ముందుకు వెళ్తారు, తప్పకుండా వెళ్తారు. మన కురుక్షేత్రానికి ఆయన శంఖం ఊదారు. మీరందరూ ఆ యుద్ధానికి సయ్యా సయ్యా సయ్యా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.